గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. జనవరి 16 మంగళవారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, శుక్లపక్ష పంచమి ఉదయం 7:34 వరకు ఉండి షష్ఠి తెల్లవారితే బుధవారంగా ఏషియంగా వచ్చి 5:12 వరకు ఉంది. తర్వాత పూర్వభద్ర నక్షత్రం 11:30 ఉంది. అలాగే 11:39 వరకు. మరి వర్జన్ రాత్రి 8:27 నుంచి 9:57 వరకు ఉంది. ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 8:51 నుంచి 9:35 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:53 నుంచి 11:37 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:42. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి కుంభంలో శని చంద్రులు, అలాగే మీనంలో రాహువు, మేషంలో గురువు, కన్యలో కేతువు, శుక్రుడు రవి, రవికుజ బుధులు ధనుసులో, శుక్రుడు వృశ్చికంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూస్తున్నాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామ చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. కనుమ ఈ రోజున కనుమ నాడు మనం ప్రయాణాలు చేయకూడదు అనేది మనకి పూర్వం నుంచి వస్తున్న ఆచారం. యాక్చువల్లీ ఆనాటి యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆనాటి ఆచారాలు, వ్యవహారాలు, ప్రాంతీయ విధానాలను బట్టి అది నిర్ణయం చేశారు అనేది ఒక బలమైన వాదన. అయినప్పటికీ కూడా కనుమనాడు ప్రయాణం వల్ల లాంగ్ రన్లో క్రమంగా ఏదైనా చికాకులు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. ఆ చికాకులకి ఈ కనుమ ప్రయాణం అనేది ఒక లింకప్ అయిన దాంతో అని చెప్పేసి మన వాళ్ళు పెద్దలు మొదటి నుంచి కూడా అనుష్ఠానం చేస్తున్నారు. ఇక్కడ పంచకనుమలు అనే పేరుతో 5 రకాల దినాల్లో ప్రయాణం చేయడం అనేది మనకు నిషేధంగా ఏర్పడతారు. ఊళ్ళో జాతర జరుగుతున్నా, ఏదైనా మనం ఉన్నటువంటి వీధిలో ఏదైనా శవదహనానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచినా, ఇలాంటి కనుమ రోజుల్లో ఇట్లాంటి వాటిని కూడా ఇది సైన్సా అని వాదించడం కంటే కూడా లాంగ్ రన్లో వచ్చేటువంటి చికాకు దాన్ని వాళ్ళు ఎవడు ప్రూవ్ చేసి చూపించలేడు. ఇలాంటి ప్రూవ్ చేసి చూపించడానికి టైం పట్టేటువంటి అంశాలనే వాళ్ళు వీక్నెస్గా తీసుకుని ఇది సైన్సా, ప్రూవ్ చేయగలరా అని వాదిస్తూ ఉంటారు. కానీ అనుభవించిన వాడికి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనకు అనవసరం. ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మాన్ని పాటిద్దాం అనుకుంటే మాత్రం ఈ కనుమనాడు ప్రయాణం చేయడం అనేది మనకు అలవాటు లేదు. కాబట్టి మనం ప్రయాణం చేయొద్దు అనేది ఒక నియమంగా పెట్టుకోవాలి. అడిషనల్గా రెండోది ఏంటంటే, మరి ఇవాళ రోజున రైతులందరూ కూడా ఇవాళ దాకా వాళ్ళకి వ్యవసాయంలో సహకారం చేసినటువంటి జంతువులందరినీ కూడా సరదాగా వాళ్ళు పెంచి పోషించిన జంతువులకి అలంకారాలు చేయడాలు, తర్వాత మళ్ళీ ఆ యొక్క ఎడ్లకి, మళ్ళీ ధాన్యంశాలలకి, వాటికి అన్నిటికీ కూడా అలంకారాలు తీసుకోవాలి. అలాగే వాళ్ళ నాగళ్ళు, అలాగే ఎడ్ల బళ్ళు, వాటికి కూడా అలంకారం చేసుకోవడం, వీటికి చక్కగా వాటిని అర్చించుకోవడం, ఆ తర్వాత ఈ జంతువులకి పందాలు పెట్టుకోవడం, కోళ్ళకి, పొట్టేళ్ళకి, వాటికన్నిటి కూడా వాళ్ళ దగ్గర పెంపకంలో ఉన్నటువంటి జంతువులకి అదొక సరదాగా ప్రారంభమైన వేడుక. ఇవాళ ఆ రైతులు ఎంజాయ్ చేసేటువంటి వ్యవహారాన్ని అదొక క్రియేటివ్గా మార్చేసేసి ఆ కోడి పందాలు అనేది ఒక పెద్ద అదొక ఇండస్ట్రీ అయిపోయింది. ఇవాళ సనాతన ధర్మానికి ఏమో ఇది సైన్స్ అని వాదిస్తారు. ఇదేమో అవసరమా, ఇట్లాగే చేసుకోవాలా, మీరు చెప్పినట్టే ప్రయాణం చేయాలా, మా ప్రయాణానికి కూడా మీరే దిశానిర్దేశం చేస్తారా అంటారు. ఈ పండుగతో ముడిపెట్టిన వాటిని మాత్రం పెద్ద స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేసి మరి ఆటలకి, వాటికి, వినోదాలకి వాడుకోవడానికి మాత్రం వాడుకుంటారు. అలాగా ఇవాళ సనాతన ధర్మంలో మరి దేవాలయాలైనా ఇంకోటైనా అన్నీ కూడా ఇట్లాగే వచ్చేసినాయి. వీటినన్నింటినీ కూడా ఇట్లాగా మీ యొక్క యథేచ్ఛా విహారానికి వాడుకుంటున్నారు. ధర్మం అని చెప్తేనేమో దీని గురించి వంకరగా మాట్లాడే పరిస్థితిలోకి వచ్చారు. ఇది గమనించుకోవాలి. మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. అర్థమైందా? ఒకప్పుడు మరి జంతువులను ఇబ్బంది పెడుతున్నారు అని పిచ్చివాగుడు వాగిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఎన్ని రకాల పోటీలను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారో మీరంతా గమనించుకోవాల్సిన పరిస్థితి. ఇది కేవలం మన సనాతన ధర్మం మీదే వస్తున్నటువంటి యుద్ధం.
కాబట్టి దీని గురించి ఆలోచించండి. అందరూ కూడా మన ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మన ధర్మాన్ని పూర్వం చేస్తున్న విధానాల ప్రకారంగా ఆచరించడానికి అలవాటు చేసుకోండి. అందరం కూడా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నడుస్తాయి. అయితే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. కలహాలు రాకుండా మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. బంధుమిత్రుల యొక్క కలయికలో మీ యొక్క బుద్ధి కుశలతని బాగా ప్రదర్శించాలి. వృషభ రాశి. తెలివిగా ఉంటారు, ఓర్పుగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మీ యొక్క ఓర్పు సహనం పరిధి దాటే అవకాశం వస్తుంది. కలహానికి దారితీసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచేలాగా చూడండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారాన్ని మీరు అనుసంధిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తదుపరి కర్కాటక రాశి వాళ్ళ విషయంలో పనులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ కూడా చాలా సానుకూలంగా అవుతాయి. ఇవాళ భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద మీరు చాలా దృష్టి కేంద్రీకరిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి సింహరాశి. అంతా కూడా కొంచెం స్తబ్దుగా ఉంటుంది. ఏ పని కూడా సవ్యంగా సాగదు. కుటుంబ విషయాలు, నిత్యవారీ పనులు, అలాగే ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా ఇవాళ ముందు జరగాల్సిన పనులు వెనక జరగాల్సిన పనులు ముందు అలాగా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం వస్తుంది. దీంతో మీరు ఇరిటేషన్ దగ్గరే అవకాశం వస్తుంది. ఇవాళ అందరితోనూ కూడా కలిసి సరదాగా కాలక్షేపం చేయాల్సిన సందర్భాల్లో కూడా మీకు పనులు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయని చెప్పేసి. కన్యారాశి. పనులన్నీ కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని విధాలా ఇవాళ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. తర్వాత ధనురాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయము, ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కానీ ఇది మన వల్ల అవుతుందా, మనం చేయొచ్చా, చేయకూడదా అనేటువంటి విధానాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి. ఏ పనిని కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచవచ్చు. అలాగే ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా ఆలోచన చేస్తారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి.
అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇవాళ ప్రతి విషయంలోనూ కూడా మీకు కావాల్సిన విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మీ చుట్టూ వాతావరణం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. అందరూ కూడా ప్రోత్సహిస్తారు. అన్ని పనుల్లో కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.